నా యేసయ్యా, నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. స్తుతియాలాపన నీ కోసమే, ఆరాధన నైవేద్యమే, విశేషమైన బంధమే, వరాల సంబంధమే. నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా, నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానము. ఒక మూసి ఉన్న తలుపును ఎదుర్కోవటము. దేవుడు ఒక తలుపును మూసివేసినప్పుడు అతను ఎల్లవేళలా మంచిదాన్ని తెరుచుటకు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కక విస్తరించుచుండెను. ఆసియాల వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బెతూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. మీరు ఎప్పుడైనా మూసి ఉన్న తలుపును ఎదుర్కొన్నారా? ఇది చాలా నిరాశపరుస్తుంది. సరైనదేనా? అది ఎలా ఉంటుందో అపోస్తులైన పౌలుకు తెలుసు. తన 2వ మిషనరీ ప్రయాణంలో అతను పరిశుద్ధాత్మచే నిరోధించబడిన మార్గాన్ని పదే పదే కనుగొన్నాడు. చివరికి అపోస్తులుడు తన ముందు సముద్రం తప్ప మరేమీ లేకుండా త్రోయకు చేరుకున్నాడు. వెనక తలుపులు మూసుకున్నాడు. సువార్త వ్యాప్తి చేయకుండా దేవుడు అడ్డుకోవడము చూసి పౌలుకు వింతగా అనిపించి ఉండాలి. కానీ పౌలు కోపం తెచ్చుకోకుండా లేదా బలవంతంగా కొత్త ప్రాంతంలోకి వెళ్ళడానికి ప్రయత్నించే బదులు ప్రభువు నిర్దేశం కోసము వేచి ఉన్నాడు. అతను మరియు తిమోతి త్రోయాలో ఎంతకాలం గడిపారో బైబిల్ మనకు చెప్పలేదు. అయితే ప్రభువు కొత్త మిషనరీ ఫీల్డ్కు ప్రవేశాన్ని వెల్లడించే వరకు అపోస్తులు కదలలేదు. మీరు నిరీక్షించే కాలంలో ఉన్నట్లయితే పాల్ చేసినట్లే చేయటానికి ప్రయత్నించండి. దేవుని ఉద్దేశ్యము మరియు మార్గదర్శకత్వము కోసము మీ పరిస్థితిని ఒక అవకాశంగా చూడండి. అతను ముందుకు వెళ్ళే మార్గాన్ని ఎందుకు అడ్డుకున్నాడో ప్రభువును అడగండి. బహుశా సరైన సమయం కాకపోవచ్చు, లేదా ఒప్పుకోని పాపం ఏదైనా ఉండవచ్చు. కారణం ఏమైనప్పటికీ ఆత్మ యొక్క నడిపింపు పట్ల సున్నితంగా ఉండటము ముఖ్యము, మరియు తెరుచుకునే తలుపు కోసం సిద్ధంగా ఉండటము. ఒక అవకాశాన్ని అడ్డుకున్నప్పుడు దేవునికి ఒక కారణం ఉంటుంది. మనము చూడనప్పుడు కూడా ఆయన ప్రేమ మరియు రక్షణను అందిస్తున్నాడు మరియు మన మంచి కోసము ప్రతి పని చేస్తానని ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్.